అనకాపల్లి జిల్లా గంగవరంలో ఓటర్లు ఇంకా క్యూ లైన్లలోనే బారులు తీరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా సంబంధించినటువంటి అనకాపల్లి జిల్లాలో ఉన్నాం. అనకాపల్లి జిల్లాలో పోలింగ్ 69.49% పోలింగ్ పూర్తయింది. అయితే ఇంకా చాలా చోట్ల పోలింగ్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం జీ గంగవరం అనే ప్రాంతంలో ఉన్నాం. ఈ జీ గంగవరం దగ్గర పోలింగ్ మనం చూడొచ్చు. చాలామంది ఇంకా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అయితే కొంత వర్షం పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఎండవేయడం ఎక్కువ ఉండడం వల్ల కూడా మధ్యాహ్నం సమయంలో 3 గంటల నుంచి 3 గంటల వరకు 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా చాలా వరకు తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. అయితే వారంతా కూడా తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చారు. 6 గంటల వరకు కూడా పోలింగ్ సమయం పూర్తయ్యే సమయం 6 గంటలకి వచ్చినటువంటి, ఎందుకంటే ఈ పోలింగ్ పరిసర ప్రాంతంలో వచ్చిన వారందరికీ కూడా వారికి టోకెన్స్ ఇచ్చి వారికి ఓటు వేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారి, స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కల్పించారు. మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో బారులు తీరినటువంటి లైన్లు మనం చూస్తున్నాం. వీరంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సుమారుగా మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అనకాపల్లి జిల్లాలో 69.47% ఓటింగ్ పూర్తయింది, నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు అయినటువంటి అధికారిక లెక్కల ప్రకారం చోడవరంలో 70.86%, మాడుగులలో 71%, అనకాపల్లిలో 76%, యలమంచిలో 67.98%, పాయకరావుపేటలో 62.38%, నర్సీపట్నంలో 66.1%. జిల్లా సగటు చూసుకున్నట్టయితే 69 పైగానే శాతం ఓటింగ్ నమోదైంది. అయితే 6 గంటల తర్వాత చాలామంది ఇంకా బారులు తీరిన లైన్లో ఉన్నారు. నర్సీపట్నం ఉన్నటువంటి 150 పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడ కూడా ఎక్కువ మంది తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ఇంకా ఓటర్లు చాలా చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా చోట్ల ఇంకా బారులు తీరినటువంటి ఓటర్లు కనిపిస్తున్నారు. అయితే పెందుర్తి నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 117, 119, 121 3 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 8:30కి ప్రారంభమైంది కాబట్టి ఆ గంటన్నర సమయాన్ని కూడా అదనంగా ఇవ్వడం వల్ల అక్కడ కూడా పోలింగ్ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో చాలా చోట్ల 74 నుంచి 80% మంది ఓటింగ్ వినియోగించుకున్నారు. చాలా వరకు కూడా మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందువల్ల ఎక్కువ మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువ మంది కూడా ఈసారి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలు, ఇటు హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా సెలవులు పెట్టి వచ్చి మరి ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇతర దేశాల్లో స్థిరపడిన వారు కూడా విమానాలలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అనకాపల్లి జిల్లాలో చాలా చోట్ల కనిపించింది. ముఖ్యంగా నాతవరం, ఇతర ప్రాంతాల్లో దుబాయ్ లాంటి తదితర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఓటింగ్లో కూడా పాల్గొన్నారు. అందువల్లే గ్రామీణ ప్రాంతంలో, అనకాపల్లి జిల్లా గ్రామీణ ప్రాంతంలో 74 నుంచి 80% వరకు గ్రామాల్లో ఓటు వేసుకున్నారు. చాలామంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు వినియోగించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుని ఉన్న వారితో మాట్లాడదాం. ఏమంటారు? యాక్చువల్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు కాస్ట్ అవర్ ఫస్ట్ ఓట్. అండ్ ఉదయం నుంచి అసలు అయితే ఖాళీ లేదు ఇక్కడ. సో మేము మధ్యాహ్నం నుంచి వచ్చాము, మధ్యాహ్నం నుంచి లైన్లో కట్టి ఇప్పుడు మేము ఓట్ వేసి వచ్చాము. వీఆర్ సో హ్యాపీ. పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు లైన్గా వెళ్ళడానికి. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్న వల్ల మేము చాలాసేపు వెయిట్ చేసి మేము వెళ్ళి ఇప్పుడు మా ఓటుని మేము యూజ్ చేసుకున్నాం. చాలా మంది తమ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటింగ్ ఇది ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏమంటావు? అసలు పర్లేదు, అంతా బాగుందండి. కొంచెం చెమట అంటే బాగా ఇబ్బంది, లేడీస్కి చాలా ఇబ్బంది పడ్డారండి. మాకైతే పర్లేదు, ఏ టైం అయినా పర్లేదు. ఆ మాత్రం ఉంటుందండి, తప్పదు కదా. కొంచెం ముందుకి బాగుండాలంటే సాటిస్ఫై అయ్యానండి నేను. పర్లేదు, మంచి అనుభూతి, అంతా బాగుంది. ఇది చాలా మంది మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళంతా కూడా ఎక్కువ మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందువల్లే సాయంత్రం 6 తర్వాత కూడా మనం చూడొచ్చు, బారులు తీరిన ఓటర్లు కనిపిస్తున్నారు. అందరూ కూడా యువ ఓటర్లు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇలా మనకి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో
చాలా చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. సాయంకాలం 6 గంటలకి పోలింగ్ సమయం పూర్తయినప్పటికీ చాలామంది అంటే పోలింగ్ స్టేషన్ పరిధి ఉంటుంది. ఆ పరిధిలో ఉన్న వారందరికీ కూడా నిర్దేశితమైనటువంటి పోలింగ్ స్టేషన్ అధికారులు వారికి టోకెన్ ఇచ్చి వారి చేత ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మనం చూడొచ్చు, ఇది ఈ జీ గంగవరం అనేటువంటి ప్రాంతం. ఇక్కడ మీకు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటే ఇదే తరహా గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది బారులు తీరున్నారు. అందువల్లే ఈసారి ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. 6 గంటల వరకు నమోదైన ఓటింగే 69% దాటింది. మరి ఇవన్నీ కూడా కలిసినట్టయితే ఖచ్చితంగా 70 నుంచి 75% వరకు అనకాపల్లి జిల్లాలో ఓటింగ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఎందుకంటే ప్రస్తుతం 8 గంటలు అయింది, కానీ మరొక గంట పాటు ఈ పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అందరూ ఓటింగ్ పూర్తయిన తర్వాత, ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వీటన్నిటిని కూడా సురక్షితంగా అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక స్ట్రాంగ్ రూములకి ఈవీఎం సామాగ్రిని తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకించి సెక్యూరిటీ సంబంధించిన అంశాలు కూడా రక్షణపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి రవి సుభాష్ నేతృత్వంలో పోలింగ్ ప్రక్రియ జరగడమే కాదు, పోలింగ్ తర్వాత ఈ సామాగ్రిని తరలింపు కూడా ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకున్నారు. ప్రత్యేకమైన రక్షణ దళాలు కూడా వినియోగిస్తున్నారు. ఐటీబీపీ దళాలు పనిచేస్తున్నాయి, అలాగే కేంద్ర రక్షణ దళాలు కూడా పనిచేస్తున్నాయి, స్థానిక పోలీసులు కూడా పనిచేస్తున్నారు. మొత్తం ఈ అనకాపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ రోజున 10,000 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. మెడికల్ విభాగం చెందినటువంటి వారు వైద్య సేవలకు సంబంధించిన అవసరాలు తీర్చడం కోసం మెడికల్ విభాగం పనిచేస్తోంది. మంచినీరు, ఇతర అవసరాలు తీర్చడం కోసం స్థానిక సంస్థలు చెందినటువంటి అధికారులు వారు పనిచేస్తున్నారు. ఒక సుమారుగా 10,000 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో ఈరోజు నిమగ్నమయ్యారు. అందువల్లే 1,529 పోలింగ్ కేంద్రాల్లో 3,666 ఈవీఎంల్లో తమ ఓటు హక్కుని ఇంకా వినియోగించుకుంటున్నారు. మరో గంట పాటు కూడా అనకాపల్లిలో చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా.